రఘురాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆయనదే మొన్న అనర్హత వేటు వేశారు. మిగతా ఇద్దరికి సంబంధించినటువంటిది అయితే రామచంద్రయ్య అట్లాగే ఇక్బాల్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి ఎన్నిక జరగబోతోంది. ఇక రఘురాజుకు సంబంధించిన దాన్ని ఎమ్మెల్సీ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకుంది. ఎమ్మెల్సీ ఎందుకు రఘురాజు మీద అనర్హత వేటు వేసే నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయినట్టు నోటిఫై చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. శాసనమండలి వ్యవహారాల కార్యదర్శి ట్రిబ్యునల్ హోదాలో శాసనమండలి చైర్మన్ విప్ విక్రాంతులకు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ విచారణ జూలై 10కి వాయిదా వేసింది. జస్టిస్ చీమలపాటి రవి బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో శాసనమండలి విప్ విక్రాంతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వైకాపా ఎమ్మెల్సీ రఘురాజుని అనర్హుడిగా ప్రకటిస్తూ మండలి చైర్మన్ ఈ నెల 3న ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం జరిగిన విచారణలో పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది జంజాల రవిశంకర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ సతీమణి తెలుగుదేశం పార్టీలో చేరారనే కారణంతో ఎమ్మెల్సీ పదవికి రఘురాజుని అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదు చేశారన్నారు. ఆమె నిర్ణయానికి పిటిషనర్ని బాధ్యుని చేయడం సరికాదని వాదిస్తే కోర్టు ఆపింది. ఆయన ఎమ్మెల్సీ కొనసాగే అవకాశం ఉంది.